ఇంతకీ మన విషయం మీ నాన్నగారితో మాట్లాడావా లేదా? ప్రశ్నించాడు. చెప్పాలని ప్రయత్నించా కానీ భయమేసింది. చెప్పలేకపోయా. మరిలా భయపడుతూ కూర్చుంటే ఇద్దరం ముసలోళ్ళమైపోతాం. అది సరే, నువ్వు మాట్లాడావా మీ వాళ్లతో? ఎదురు ప్రశ్న. లేదు. మరి? నాకు మా ఇంట్లో వాళ్ళ మీద నమ్మకం ఉంది నా మాట కాదనరని. ఒకవేళ నువ్వు అనుకున్నట్లు జరగకపోతే? చెప్పా కదా, నా మాట మా నాన్న కాదనడు. నేనే కోతిని చేసుకుంటానన్నా సరే అంటాడు. మరి ఈ కోతి కోసమే కదా గత 6 నెలలుగా టైంకి ఇంటికొస్తుంది. నిజం ఒప్పుకున్నందుకు థ్యాంక్స్. ఓకే, ఇంకేమిటి సంగతులు? పాప ఏడ్చింది. ఇప్పుడు నేను నవ్వుతున్నానోచ్ అన్నట్టు ఓ చిన్న ఇమేజ్ పంపించాడు. మరి మీ వాళ్లతో ఎప్పుడు మాట్లాడుతున్నావు? ఎలాగైనా ఈరోజు ట్రై చేస్తా. మళ్ళీ ట్రై చేస్తానంటావేంటి? చెప్పాను కదా ధైర్యం చాలడం లేదని. ఇలా ఎన్నాళ్ళని చెప్పకుండా ఉంటావు? ఏదో ఒకరోజు చెప్పాల్సిందే కదా. సినిమాల్లో చూసేటప్పుడు ఇలాంటి డైలాగ్స్ బాగానే ఉంటాయి. రియల్ లైఫ్లోనే అసలు విషయం తెలిసేది. సరే, కష్టమైన పనే, మరేం చేద్దాం? అదే ఆలోచిస్తున్నా ఎలా చెప్పాలా అని. ఓకే, తొందరగా విషయాన్ని తేల్చు. ఇంతకు ముందే చెప్పాను కదా, వీసా ప్రాబ్లం లేకుంటే ఈ పాటికి ఎప్పుడు